నేమ్ కూడా నేనే పెట్టాను. అరకు, బ్యూటిఫుల్ నేమ్, స్వీట్ నేమ్, అరకు కాఫీ. అక్కడి నుంచి అరకు కాఫీ అనే పేరు పెట్టి అక్కడి నుంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేశాను. ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. నాంది ఫౌండేషన్ కూడా దీనికి ముందుకొచ్చి ఈ కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడే మా ట్రైబల్ కార్పొరేషన్ ట్రేసబిలిటీకి ముందుకు పోతున్నారు. అంటే ఏ గ్రామంలో, ఏ పొలంలో ఏ రైతు ఈ కాఫీ పండించాడు, ఏ విధంగా పండించాడో అది చూసుకుంటూ కాఫీ తాగే పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి, ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ, బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకి పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అంటే మీరు ప్యారిస్కి పోతే ప్యారిస్లో మన అరకు కాఫీ కనపడొస్తుంది. ఒక స్టాల్ కాదు, 5-6 పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది